అందరికీ నమస్కారం. ఎట్లున్నారు? నేను మీ ఈరమ్మ. ఇంగ్లీష్ వింటే రాదు అంటేనే వస్తుందనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇలా మన ఈరన్నతో ఇంగ్లీష్ ముచ్చట్లు విందాం రండి. ఏందే నరేషన్న గట్ల కూర్చున్నావు పరేషాన్ తోటి? ఏం చేతు వీరమ్మ, ఎప్పుడు చూసినా ఏడ చూసినా నా క్యాబ్ లో కూర్చున్న వాళ్ళు అయినా గాని పోయేటోళ్ళు రోడ్డు మీద వచ్చేటోళ్ళు గాని డిడ్డుగో డిడ్డుకం డిడ్డుగో డిడ్డుకం ఈ డిడ్డు తోటి వచ్చేది ఏముందో నాకు ఏదో అర్థం కావట్లేదు. దీని గురించి ఏందో నాకు చెప్పు వీరమ్మ. ఇప్పుడు ఇది ఎప్పుడు వాడాలి? అసలు ప్రతి దానికి డిడ్డు డిడ్డు అని వాడుతున్నారు. దీనికి ఒకటి ఉంటది కదా రోడ్, ఆ రోడ్ ఏందో నాకు చెప్పండి వీరమ్మ. జర దండం పెడతా డిడ్డు గురించి చెప్పు కదా. ఏం లేదు నరేష్, నువ్వు ఎక్కువగా డిడ్ అనే పదం విన్నావు. అంటే వేరే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు వాళ్ళు డిడ్ తోటి ప్రశ్నలు అడుగుతున్నారు. మరి ఏ సందర్భంలో డిడ్ వాడి ప్రశ్నలు అడగాలనేది నీ సందేహం. ఏం లేదు నరేష్, జరిగిపోయిన పనులను అంటే పాస్ట్ లో అయిపోయిన పనులను అడిగి తెలుసుకునేటప్పుడు. ఇప్పుడు నేను నిన్న ఆఫీస్కి వెళ్ళినానో లేదో మీకు తెలియదు, మీరు నన్ను అడగాలనుకుంటున్నారు. అన్నా ఈరన్నా నువ్వు నిన్న ఆఫీస్కి వెళ్ళినావా అనాలి. నిన్న అంటే పాస్ట్ కదా. ఇట్లా జరిగిపోయిన పనులను అడిగి తెలుసుకునేటప్పుడు డిడ్ తోటి ప్రశ్నలు అడగాలి. డిడ్ యూ గో టు ఆఫీస్ ఎస్టర్డే అనాలి. సబ్జెక్ట్ ఏదొచ్చినా, నీ వెళ్ళినవా, అతడు వెళ్ళిండా, ఆమె వెళ్ళిందా, వారు వెళ్ళిందా, ఏ సబ్జెక్ట్ అన్నా రండి డిడ్ తోటి ప్రశ్నలు అడగాలి. ఇప్పుడు జరిగిపోయిన పనులను అడిగి తెలుసుకునేటప్పుడు. ఇప్పుడు నన్ను అడగండి, వీరన్నా నువ్వు నిన్న ఆఫీస్కి వెళ్ళినావా? డిడ్ యూ గో టు కాలేజ్, డిడ్ యూ గో టు ఆఫీస్ ఎస్టర్డే అనాలి. డిడ్ యూ గో అనాలా, డిడ్ యూ వెంట అనాలా? గో అనాలి. డిడ్ వస్తే వర్బ్ యొక్క మొదటి రూపాన్నే వాడాలి. కోటి ప్రశ్నలు అడిగినా సరే డిడ్ పక్కల ఎప్పుడు వర్బ్ యొక్క మొదటి రూపాన్నే వాడాలి. అంటే ప్రశ్న అడిగేటప్పుడు డిడ్ తర్వాత వెంటనే సబ్జెక్ట్ వస్తుంది, సబ్జెక్ట్ తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపం. డిడ్ యూ గో అనాలి. వారు వెళ్ళారంటే డిడ్ దే గో, అతడు వెళ్ళాడంటే డిడ్ హీ గో, ఆమె వెళ్ళిందంటే డిడ్ షీ గో. సో జరిగిపోయిన పనులను అడిగి తెలుసుకునేటప్పుడు డిడ్ తోటి ప్రశ్నలు అడగాలి, ముఖ్యంగా టైం మెన్షన్ చేసి అడిగేటప్పుడు. అర్థమైనా? ఇక చూసిరు కదా మన ఈరన్నతో ఇంగ్లీష్ ముచ్చట్లు. గిసంటి మరిన్ని మస్తు ముచ్చట్ల కోసం విరామం లేకుండా చూస్తూనే ఉండుర్రి ఆంగ్లేయులు.